ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఏంటి, చాలామంది కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు సైకిల్ ఎక్కుదామా, ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరదామా అని చెప్పేసి చాలామంది వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఒక మాజీ మంత్రి త్వరలో సైకిల్ ఎక్కనున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎప్పుడూ హాట్ టాపిక్గానే మారుతుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా అక్కడ రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్న వైనం. తాజాగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి గట్టిగా ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఎందుకనంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి మాగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మరి ఆయన గుడ్ బై చెప్తే ఏ పార్టీలో చేరవచ్చు? బీజేపీలో చేరతాడా, జనసేనలో చేరతాడా, తెలుగుదేశంలో టీడీపీలో చేరతాడా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే చేరుతారు అనేది ఏదైతే ఉందో అది రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరుతాడు, సైకిల్ ఎక్కబోతున్నాడు అని చెప్పేసి ప్రచారం అయితే కొనసాగుతున్నది. అంటే కందుకూరు నియోజకవర్గంలో పట్టున్న మానుగుంట సైకిల్ ఎక్కేందుకు రంగమైతే సిద్ధం చేసుకుంటున్నట్లయితే అక్కడ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నెల్లూరు ప్రజలు కావచ్చు, తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నది. నిజానికి మాగుంట మహీధర్ రెడ్డి గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా ఎందుకు దూరంగా ఉంటున్నారనే దాన్ని చూస్తే ఇదే సంకేతం వెలువడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా ఆయన పార్టీలో యాక్టివ్గా లేకపోవడంతో ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు అయితే ఇప్పుడు తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోనే తన ముఖ్య అనుచరులు కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన తర్వాతే ఆయన పసుపు కండువా కప్పుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు వార్తలైతే వస్తున్నాయి. మరి మానుగుంట మహీధర్ రెడ్డికి కందుకూరు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉంది, బలమైన క్యాడర్ ఉంది. తన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. తర్వాత హెచ్చు తగ్గులు చూసుకున్నప్పటికీ 2004-2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలైతే నిర్వహించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న మహీధర్ రెడ్డి 2018లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో విలీనమైన కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట చేరిక టీడీపీకి సరికొత్త ఊపునిస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న మహీధర్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడటం నెల్లూరు జిల్లాలో వైసీపీ గ్రాఫ్పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అధికారికంగా ఆయన ఎప్పుడు పసుపు కండువా కప్పుకుంటున్నారనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మానుగుంట చేరిక తర్వాత మరిన్ని చేరికలు వైఎస్ఆర్సీపీని వదిలి మరిన్ని చేరికలు ఉండే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకనంటే ఎవరో ఒకరు దారి చూపాలి కాబట్టి ఆ దారిలోనే చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పేరు వినపడకుండా చేసేందుకు కూటమి ఆ దిశగా ప్రయత్నిస్తుందా అంటే వైసీపీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోయినా కానీ వైసీపీలో ఉన్న నాయకులందరూ ఎప్పుడెప్పుడు కూటమిలో చేరుదామా
అనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే మానిగుంట అంటే త్వరలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి అంటే అడకత్తెరలో పోక చెక్కలాగా అంటే అటు కార్యకర్తలను కాపాడుకుంటాడా, నాయకత్వాన్ని కాపాడుకుంటాడా, లేకపోతే చేతులెత్తేసి బెంగళూరు ప్యాలెస్లో సేద తీర్చుకుంటూ కూర్చుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.